చెప్పండి. మాధవి గురుజీ, గుంటకల్. ఎస్. 43 years గురుజీ. అదే చాలా బాగుంది గురుజీ. ఈ ఎనర్జేషన్ చేసినాక చాలా బాగుంది. అదే నేను వెయిట్ లాస్ కోసం చేశాను గురుజీ. ఫాట్- నేను చేయకముందు 83 కేజీస్ ఉండేదాన్ని. ఇప్పుడు 79కి వచ్చాను గురుజీ. ప్లీజ్ గో ఆన్. గురుజీ, చెప్పండి అమ్మా. అదే గురుజీ. అదే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను గురుజీ. నాకు ముందు ఇది చేయక ముందు లెఫ్ట్ లెగ్ ఒక 10 నిమిషాల కింద కూర్చునే తోట జోము ఎక్కేది గురుజీ. ఇప్పుడు మాత్రం అసలు ఆ జోమ్ అనేదే లేదు. బాగా ఎనర్జెటిక్ గా ఉంది. అసలు చాలా ఇంత త్వరగా నేను హాస్పిటల్కి పోవాలంటే నాకు చాలా భయం గురుజీ. నేను హాస్పిటల్కి అనేది వెళ్ళేదాన్ని కాదు. ఏదైనా ఉన్నా కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ట్రిక్ అవే ఆయుర్వేదిక్ ఏవో చేసుకునేదాన్ని. అలాంటిది నేను హాస్పిటల్కి పోకముందే ఇంత బాగా తగ్గిందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురుజీ. అది తగ్గడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు హాస్పిటల్కి పోతే ఏం చెప్తారు ఏమో అనేది చాలా భయంగా ఉండేది. అది మాత్రం అసలు ఈ 1 hour కూర్చున్నా కానీ నాకేం కావడం లేదు గురుజీ. జ్వరం అనేది రావట్లేదు. తర్వాత యాక్టివ్ గా పని చేసుకోగలుగుతున్నాను. అసలు మీరు ఇంత టైం స్పెండ్ చేసి మా గురించి ఇంతగా చెప్తున్నారంటే మీ పాదాభివందనం గురుజీ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు హాస్పిటల్ అంటే నాకు చాలా భయం అనమాట. అలాంటిది నేను హాస్పిటల్కి పోకముందే నాకు క్లియర్ అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఏ ఏ విషయంలో క్యూర్ అయింది? అది లెఫ్ట్ లెగ్ జోమ్ జోమ్ ఒక 10 నిమిషాలు కూర్చునేటప్పుడు 10 నిమిషాలు జస్ట్ 5 minutes కూర్చున్నా కానీ జోమ్ వచ్చేసేది గురుజీ. లెఫ్ట్ లెగ్ అంతా మొత్తం మళ్ళా లేవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది జోమ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది గురుజీ. 1 hour కూర్చో 1.5 hour కూర్చో కానీ నాకు జోమ్ అనేది లేకుండా అయిపోయింది గురుజీ. ఇప్పుడు మీరు జోమ్ అనేది L2 చేస్తారా, L1? L1 గురుజీ. L1, ఓకే. L1 L2 కంటిన్యూ ఎవరు అవుతాను గురుజీ. మీకు గురుజీ, ఎవరు చేశారు ఈ ప్రోగ్రామ్? మా పక్కన శారద అక్క గురుజీ. శారద మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె చేస్తా అంటే ఏమి అని అడిగాను నేను. ఎందుకు ఇది వైట్ తగ్గావు అని అడిగితే కానీ ఆమె చెప్పారు. అంటే నీ వల్ల కాదు, చేస్తావో లేదో అన్నావు, అయినా నాకు ఫస్ట్ చెప్పు, నేను చేయగలుగుతాను లేదా 2 days చూసి జాయిన్ అవుతాను అనేసి నా నా ఇంట్రెస్ట్ కొద్ది నేనే జాయిన్ అయ్యాను గురుజీ. గుడ్. ఎనీథింగ్ ఎల్స్ దట్ బాడీ షేప్ లో కానీ, స్కిన్ లో కానీ, ఎనర్జీ లెవెల్స్, నిద్ర, ఇవన్నీ ఆ ఎలా మరి? ఎనర్జీ బాగుంది గురుజీ. అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయగలిగిన నాకు అనీజీగా ఉండేది అనమాట ఏమైనా పని చేసుకోవాలంటే. మాది కంబైన్డ్ ఫ్యామిలీ గురుజీ. అదే ఫ్యామిలీలో పని ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కదా, పని చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు యాక్టివ్ గా పని చేసుకోగలుగుతున్నాను గురుజీ. అసలు నా బరువు అనేది నాకు తెలియట్లేదు. అసలు వెయిట్ లాస్ గా ఉంది బాగా. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు యాడ్? గురుజీ, ఈ ప్రోగ్రామ్ ఇంకెవరైనా అవసరం ఉన్న వాళ్ళు కనిపిస్తుందా? మా మదర్ జాయిన్ అవుదామన్నారు గురుజీ. మా మదర్ తర్వాత నేను కొద్దిగా శారీస్ బిజినెస్ చేస్తాను గురుజీ. ఒక అమ్మాయి అడిగింది, వాళ్ళు జాయిన్ అవుతామన్నారు. నెక్స్ట్ అదే February 4th జాయినింగ్ ఉంది, జాయిన్ అవుతారని చెప్పాను గురుజీ నేను.